హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ హల్వా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఇదిగోండి సొరకాయ ఇదేనండి తీసుకున్నాను. కేజీకి ఉంటదండి. మనం ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకుందామండి. 2 ముక్కలు చేసుకొని చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు తీసేసుకొని మనం శుభ్రం చేసుకొని తురుముకుందామండి తర్వాత. మనం చెక్కు తీసేసుకున్నాం కదండీ! ఇట్లా శుభ్రం కడుక్కొచ్చుకున్న తర్వాత ఇలా కోసేసుకొని ఇది శుభ్రంగా తీసేసుకోవాలి ఇలాగ. గింజలయ్యి కండ ఉండకూడదండి. ఇది తీసేస్తేనే బావుంటది హల్వాకి. ఇలా తీసేసుకోవాలండి. ఇలా శుభ్రంగా తీసేసుకొని కండతో సహా తీసేయాలి. ఈ గింజలు, ఈ కండ ఉంటే హల్వా బాగోదండి. టేస్ట్ రాదు. ఇలా తీసుకోవాలండి. ఇంగో ఇలా అదంతా మనం తీసేసుకోవాలండి. గింజలు, కండ మొత్తం తీసేసుకొని ఇట్లా శుభ్రం చేసేసుకోవాలి. ఇట్లా పెద్ద వైపు ఇట్లా తురుముకోవాలండి. ఇలా తురుముకున్నామండి. ఇది ఇలా ఉండాలి. మనం దీన్ని గుడ్డలో వడగట్టుకోవాలండి. నీరంతా పిండేసుకోవాలి మనం గుడ్డలో ఏసుకొని. ఒక తెల్ల క్లాత్‌లో ఏసుకొని, కాటన్ క్లాత్‌లో ఏసుకొని మొత్తం మనం పిండేసుకోవాలండి. చూసారండి? ఇది ఇట్లా పిండేసుకుంటే నీరంతా దిగుద్ది. తురుముకున్నాం గదండీ! మనం కొలుచుకుంటున్నామండి ఇప్పుడు ఈ కప్పుతో. ఎన్ని కప్పులయిందో మనం పంచదార కొలుచుకొని ఏసుకోవాలి గదండీ! ఎన్ని కప్పులయిందో దీంతో కొలుచుకుంటే మనకు తెలుసుద్దండి. మొత్తం 3 కప్పులయిందండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. మనం జీడిపప్పు అయి ఏపించుకోవడానికి 2 స్పూన్లు నెయ్యేసుకుంటున్నానండి. జీడిపప్పులు 50 గ్రాములు ఉంటాయండి. నెయ్యి కరిగిపోయిందండి. ఇప్పుడు ఏసుకుందాం. ఏపుకోవాలండి అలాగా. దోరగా బంగారు స్థాయిలో వచ్చేటట్టుగా ఏపుకోవాలండి. బంగారు కలర్ వచ్చేటట్టుగా. ఇవి కూడా 50 గ్రాములు ఉంటాయి. కిస్మిస్ కూడా ఏసుకొని ఏపుకుందాం. మాడకుండా ఏపుకోవాలండి. ఏగిపోయినాయండి. జీడిపప్పు, కిస్మిస్ ఏగిపోయినాయి. మనం తీసేసుకుందాం ఇప్పుడు. తురిమింది ఏసుకుంటున్నామండి. ఇది మనం తిప్పుతానే ఉండాలండి. మన నీరంతా పోయేదాకా మనం తిప్పుకుంటా ఉండాలండి. సిమ్‌లో పెట్టుకొని తిప్పుకోవాలి. చాలా సేపు పట్టిద్దండి. ఒక 10 నిమిషాల ముందు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల వరకు. సొరకాయ కూర అంటే ఎవరు తినరండి. ఇలా మనం హల్వా చేసి పెడితే పిల్లలైనా, పెద్దలైనా చక్కగా తింటారండి. లొట్టలేసుకుంటా. నీరంతా లాగేసేసిందండి. ఇలా ఉండాలి. ఇలా ఉండగానే మనం 3 కప్పులు తీసుకున్నాం గదండీ తురిమింది. ఒక కప్పు పాలు పోసుకుంటున్నామండి. సరిపోతుందండి ఈ కప్పు పాలు. పాలల్లోనే ఉడకాలి. అంతా ఉడికిపోవాలి. శుభ్రంగా ఉడికిపోతే మనకి నీరనేది సొరకాయలో నీరంతా బయటకొచ్చేసి పాలు గూడా ఇనిగిపోతాయండి. పాలు గూడా మొత్తం అంతా ఇనిగిపోయిన తర్వాత మనకి పంచదార ఏసుకోవాలండి. ఏ కప్‌తో కొలుచుకున్నామో ఆ కప్‌తోనే మనం పంచదార ఏసుకుంటామండి. వేగిపోయిందండి మొత్తం. 3 కప్పులు తురుముకి ఒక కప్పు పాలు పోసుకున్నాం గదండీ! అదే కప్పుతో పంచదార ఏసుకుంటున్నానండి. పంచదార ఏసాం గదండీ! మనం తిప్పుకుంటా ఉండాలి హల్వా దగ్గరికయ్యే వరకు. పంచదార అంతా దగ్గరికయిపోయిందండి. చూసారా ఎలా దగ్గరికయిపోయిందో? మనం ఇప్పుడు యాలక్కాయల పొడి ఏసుకుందామండి. ఇదిగోండి యాలక్కాయల పొడి. జీడిపప్పు, కిస్మిస్ ఇందాక ఏపుకొని పెట్టుకున్నాం గదండీ! అది గూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యేసుకుందామండి. చూసారండి సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఇంతేనండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్.